ఒక దినాన్ని సంతోషం ఉంటుంది, ఒక దినాన్ని దుఃఖం ఉంటుంది, మరొక దినాన్ని ఆనందం ఉంటుంది, మరొక దినాన్ని దుఃఖం ఉంటుంది. ఇలాగా దుఃఖాలన్నింటినీ కూడా మరి దేవుడు జతపరిచాడన్నట్లుగా బైబిల్ గ్రంథంలో రాయబడుతూ వచ్చింది. మరి మీరు ఆ రిఫరెన్స్ తీసుకోవచ్చు ప్రసంగం 7:14 వచ్చినప్పుడు. అంతేకాకుండా మరి స్త్రీ పురుషులిద్దరినీ కూడా దేవుడు ఒక నియమం పెట్టి ఆ నియమం ప్రకారం మీరు ఉండాలి. ఉదాహరణకి మరి పురుషుడు శిరస్సు, దేవుని స్వరూపం, దేవునితో సమానుడని చెప్పచ్చు. కీర్తన 22వ అధ్యాయం ప్రకారంగా నరుడు కొంచెము తక్కువగా చేశాడు, దేవుని స్వరూపం ఇచ్చాడు, దేవుని అధికారాలన్నీ కూడా పురుషునికి దఖలపరుస్తూ వచ్చాడు దేవుడు. అయితే మరి స్త్రీని విషయమై మరి రాయబడినటువంటి విషయాలు ఏంటంటే, మీరు సక్రియల చేత మీరు అలంకరించుకొనుడి. అంతేకాకుండా మీ పురుషులకు మీరు లోబడి ఉండండి, అప్పుడు వివాహ వ్యవస్థ బాగుంటుంది. అలా పురుషులతో ఏం మాట్లాడుతూ వచ్చారంటే, మీరు మీ భార్యలను ప్రేమించండి, మీ శరీరాన్ని మీరు ఎంత మరి ఆ సుఖంగా ఉండడానికి మీరు ఆలోచిస్తూ వస్తున్నారు, అదే మాదిరిగా మీకు ఇచ్చినటువంటి సాటైన సహాయాన్ని కూడా మీరు ప్రేమించడం, వారు ఇచ్చినటువంటి సలహాలు కూడా తీసుకుంటూ ఉండడం. అంతే